హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధు సాగర్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి సొరకాయ పాయసం, అదేనండో కద్దుకి. సో ఓకే, అంతా ఇంత అని కాకపోయినా మన స్టైల్లో బాగా చేద్దాం. సో ఫస్ట్ అయితే ఒక లేత సొరకాయ తీసుకోండి. సో మంచిగా దాన్ని ఉన్న పొట్టంతా తీసేసి కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జంతా తీసేసేయండి. కాజ్ ఇదైతే పనికిరాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మంజీరా పీట తీసుకొని దీన్ని తురుము చేసుకోండి. సో ఇప్పటివరకు అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాం. సో అలా చిల్లింగ్ కోసం చిన్న థమ్స్అప్ తాగుతున్నాను. ఎండ చాలా మండేస్తున్నాయి. మీరు కూడా కూల్ ఉండేటట్టు ఏదో ఒకటి తీసుకోండి. కూల్ అన్నానని చెప్పేసి థమ్స్అప్ తాగండి. సో మంజీరా పిట్ట తీసుకొని తురమడం స్టార్ట్ చేసేసాను. ఇక్కడ నాకు జారుతుందని చెప్పేసి మా హబ్బీ హెల్ప్ చేశారు. సో ఆయన ఫాస్ట్ అట్లా కంప్లీట్ చేసేసరికి నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని దాని మీద ఒక బౌల్ పెట్టేసి ఒక్క స్పూన్ నెయ్యి వేసి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదైనా నేను కిస్మిస్ కాజు తీసుకున్నాను. సో దాన్ని మంచిగా గోలిచ్చేసేయండి. ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ మనం తురిమిన సోరకాయ తీసి ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని డీప్గా ఫ్రై చేసేయండి. అంటే వాటర్ ఇచ్చేయాలన్నమాట. దానికి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సొరకాయకి. సో వాటర్ పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో మిక్స్ చేసుకోండి అప్పుడప్పుడు అడగంటకుండా. సో తర్వాత నేను ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకో బౌల్లో 1 లీటర్ మిల్క్ని పొయ్యి మీద పెట్టి బాగా మరగనిచ్చాను. ఈలోపు మన సొరకాయ కూడా నీళ్ళకి మంచి దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇది కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సొరకాయ యాజ్ యూ కెన్ సీ కలర్ చేంజ్. సో ఇది కంప్లీట్ వాటర్ పోయింది కాబట్టి నేను సొరకాయ కింద దింపేసాను. ఇప్పుడు పాలు పెద్ద పొయ్యి మీదకి షిఫ్ట్ చేసుకొని బాగా మరగనిచ్చి దగ్గరకు వచ్చే వరకు చూసారు ఎంత మీగడుందో. నేను డబల్ టోన్ మిల్క్ తీసుకున్నాను అన్నమాట. నా దగ్గర అది అవైలబుల్ ఉండే. మీరు నార్మల్ మిల్క్ తోటి కూడా ట్రై చేయవచ్చు. సో డబల్ టోన్ అవ్వడం వల్ల పాల మీగడ చాలా అంటే చాలా వచ్చింది. ఇప్పుడు కొన్ని ఇలాచీలు 5 నుంచి 6 ఇలాచీలు తీసుకొని పొడి వేసుకొని దాంట్లో మిక్స్ చేశాను. సో ఈ గ్యాప్లో మా ముచ్చట్లు మాకు నడుస్తున్నాయి. సో ఇప్పుడు పాలు బాగా మరిగి దగ్గరకు వచ్చినాయి. చూసాను, నేను గిన్నె పై వరకు పెట్టాను. దగ్గరకు వచ్చి మరిగి దగ్గరకు వచ్చినాయి. సో ఇప్పుడు మనం బాగా దగ్గరైన సొరకాయ తీసుకొని అందులో వేసేసి మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes ఉంచామంటే అది కంప్లీట్ దానికి అబ్జర్వ్ చేస్తుంది అన్నమాట పాలని సొరకాయలు. కొంచెం మరిగి దగ్గరకు వచ్చినాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఏవైతే ఫస్ట్ ఫ్రై చేసుకున్నామో అవి దాంట్లో వేసేసి ఇప్పుడు మనకు కావాల్సినంత షుగర్, నేనైతే ఒక 2.5 అట్లా వేసుకున్నాను 1 లీటర్ పాలకి. మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంక వేసుకోవచ్చు. యాజ్ యూ కెన్ సీ నేను 2.5 వేసాను కంప్లీట్లీ. సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు అలా పక్కకు పెట్టేద్దాం. ఒక 5 minutes అలా స్టవ్ మీద ఉంచేద్దాం. సో ఇది కంప్లీట్ అయిపోయిందంట. చూసారు కదా, ఇప్పుడు కలర్ చేంజ్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. పాలు కూడా దగ్గరికి వచ్చేసి మరిగినాయి బాగా. సో ఇది కంప్లీట్ అయినట్టే. వేడి వేడి సొరకాయ పాయసం రెడీ.